3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతూ ఉన్నాయి, ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిదైతే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు, మనం అందరం కూడా చూస్తున్నాం. ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? నువ్వే చెప్పినావు దసరాకు 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు, మరి ఇయ్యలేదు కదా. చూశారు, 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు మా 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ, మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు. వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం, 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ అధికారులు వెళ్ళి వేధింపులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి, నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు, నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరు ఇదా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తాం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తాం. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద ప్రాజెక్టులు, 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు భట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా, ఎవడైనా, ఎంత పెద్దోడైనా, ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. భట్టి గారు ప్రెస్ మీటు, బ్లాక్మెయిల్, సెటిల్మెంటు. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళీ మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు భట్టి
డిప్టీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంటు. ఇది బ్లాక్మెయిల్ రాజకీయం. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏలు రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్. ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం, మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు. అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలో నేను ఈ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.